Hey Ruth, హాయ్ శామ్. how are you? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. యాక్చువల్లీ అవునా? చెప్పాలంటే అలసిపోయి ఉన్నాం శామ్. Okay. ఎందుకంటే అసలు ఈ ఫెస్టివ్ సీజన్ మొత్తం కూడా అసలు నాన్ స్టాప్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు బ్యాక్. Okay. బిగినింగ్ ఫ్రమ్ పామ్ సండే ప్రొసెషన్ అసలు క్రేజీ అయింది తెలుసా మా దగ్గర. అండ్ అక్కడికి కాదు, మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చింది. వీ హ్యాడ్ ది స్ట్రీట్ ప్లే, ఫుల్ అందరు స్ట్రీట్ లో యునో డ్రామా చేసినారు, జీసస్ క్రూసిఫిక్షన్ అండ్ ఆల్ దట్. అదంతా ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే క్లైమాక్స్ ఈస్టర్ కి ముందు రన్ ఫర్ జీసస్ ఉండే శామ్. Okay. అది ఇంకా క్రేజీ ఉండే, ఎందుకంటే ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ కదా శామ్. ఇంత Yeah. గ్రేట్ ఈవెంట్. పీపుల్ మన దగ్గరే అని ఒక్కరు ఇద్దరు అని కాదు, అందరూ అసలు క్రిస్టియన్స్ అనేటోళ్ళు అందరు బయటకు వచ్చి రోడ్ల పైన మేము దేవుని బిడ్డలం అని చెప్పడానికి వాట్ a యూనిటీ వి డిస్ప్లేడ్ సామ్. Correct. పీపుల్ ఫ్రమ్ ఆల్ డినామినేషన్స్, ఆల్ చర్చెస్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, ఇంకా ప్రతి ప్లేస్ లో Correct. we All over came India. out. Yeah, all over India we just displayed our unity and that was just awesome sam. అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, అసలు నేను దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి ఇట్లాంటి ఒక ఈవెంట్ సరిపోతుంది సామ్. Hello everybody, greetings in Jesus name. Welcome to another episode of Bible Eyes, Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. మరి ఇందాక మాట్లాడుకున్నట్లు వాట్ ఎ గ్రేట్ టైం వి హ్యాడ్ సామ్. Correct, yeah. నిజంగా మామూలుగా కాదు, ఈవెంట్ అసలు క్రేజీ ఉండే. Yeah, ఎనర్జీ అండ్ ఎంతూజియాజం Exactly. వి హ్యాడ్ వాజ్ ఆసమ్. యా రూత్, ఎనర్జీ అంటే ఎస్ వి నీడ్ ఎనర్జీ అండ్ ఆ ఎంతూజియాజం కూడా ఇస్ గ్రేట్, రియలీ గ్రేట్. కానీ ఈ స్టేట్మెంట్ అయితే గుర్తుపెట్టుకో, ఓకే, ఏంటి సామ్? ఫోర్స్ విత్ అ డైరెక్షన్ ఇస్ chaos. ఓ Force with direction is power. Force sustained by control is transformation. వావ్, ఇది చాలా పెద్ద మాటలాగా ఉన్నాయి. అవును, అంటే దీన్ని తీసుకొని రావాలంటే ఇప్పుడు ఒక హ్యామర్ ఉంది. ఓకే. ఆ హ్యామర్ తో నేను ఐ వాంట్ నెయిల్. ఓకే, నేను నెయిల్ మీద కొట్టకుండా అటు ఇటు కొడుతున్నా. సో ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమన్నా ఆబ్వియస్లీ లేదు. సరే నెయిల్ మీదనే కొట్టాలని చెప్పి హ్యామర్ తీసుకొని చాలా ఉన్న బలమంతా పెట్టి కొట్టేస్తున్నా మొత్తం ఒకటేసారి. లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, లేకపోతే అది ఎక్కువ టైం కూడా నేను కొట్టలేను. యా. లేదు అని చెప్పి కరెక్ట్ గా గోల్ చూసుకొని ఎక్కడ కొట్టాలో స్టేబుల్ గా, కంట్రోల్ గా, ఎంత ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ గా నేను అప్లై చేసినప్పుడు ఇట్ విల్ బి నెయిల్డ్ కదా. Yeah, that's true sir. యా, అంటే సో దిస్ ఇస్ వాట్ వి నీడ్. So what do you want to connect? అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వి నీడ్ టు అండర్స్టాండ్ ఈ టైమ్స్ లో. ఎస్, జీల్ ఇస్ గ్రేట్. ఆసక్తి అనేది చాలా మంచిది. నిజంగా బైబిల్ గ్రంథం కూడా ఆసక్తి పరుల గురించి చూస్తుంది. బైబిల్ గ్రంథంలో ఫేమస్ ఫినెహాస్ ఉన్నాడు. Yes. ఆయన ఆసక్తి గురించే ఫేమస్ అయినాడు. Yeah, one of my favorite characters. అండ్ జీసస్ గురించి కూడా ఆయన మందిరంలోకి వెళ్ళి ఆయన ఆసక్తితో Yeah. ఆ మందిరంలో చాలా విషయాలను కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన గురించి కీర్తనలో రాయబడిన మాట, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించినదని భక్షించుచున్నది, yeah. జ్ఞాపకం చేసుకోబడ్డది. సో ఎస్, దే హ్యాడ్ జీల్. కానీ ఈ ఆసక్తి డైరెక్షన్ లెస్ ఆసక్తి కాదు. ఇట్ వాజ్ పర్పస్ఫుల్ అండ్ ఇట్ వాజ్ డైరెక్షనల్. Okay. అండ్ దట్స్ వై దే ఆర్ రిగార్డెడ్ ఇన్ స్క్రిప్చర్. Yes. ఈ రోజు మనం కూడా ఎస్ ఎంతో ఆసక్తి ఉండే, ఎంతో యూనిటీ ఉండే, ఎంతో నిజంగా వి ఫెల్ట్ సో గుడ్. కానీ వి షుడెంట్ స్టాప్ దేర్. Okay. ఇఫ్ యూ డోంట్ రీడైరెక్ట్ ద జీల్ దట్ యు హ్యావ్, Okay. దెన్ ఇట్ విల్ బి ఆఫ్ నో యూస్. Okay. మనకున్న ఆసక్తిని కరెక్ట్ డైరెక్షన్ లో మనం దాన్ని తీసుకొని వెళ్ళకపోతే అది నాశనానికి దారితీస్తుంది. Oh, so you mean there are extremes ఎగ్జాక్ట్లీ, when we have this kind of Correct. And- enthusiasm. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ టైమ్స్ లో ఎస్పెషల్లీ వి నీడ్ టు రిమెంబర్ సర్టన్ థింగ్స్. ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లో చాలా ఈవెంట్స్ మనకు ఉండే, ఒకటి తర్వాత ఒకటి నువ్వు ఇందాక చెప్తున్నట్టు Yeah. వన్ ఆఫ్టర్ ది అదర్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. బట్ మనం ఒకవేళ ఈవెంట్ బేస్డ్ గా మన జీల్ ని ఒకవేళ డైరెక్ట్ చేసినామంటే Okay. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆసక్తి అనేది ఉండదు. Oh. సరే అందరు వెళ్ళిపోయినారు, ఎవరు లేరు, ఈవెంట్ అయిపోయింది. సో ఈవెంట్ మట్టుకే నా ఆసక్తి అన్నట్టు ఉంటది. Acha. బట్ ఇట్ షుడ్ నాట్ బి సెంటర్డ్ అపాన్ ఈవెంట్స్. Okay. ఒక ఈవెంట్ కేంద్రంగా సెంటర్డ్ అయి ఉండదు మన Not just ఆసక్తి. occasionally. ఎగ్జాక్ట్లీ, ఇట్ షుడ్ బి వర్డ్ సెంటర్డ్. Okay. ఎవ్రీ రివైవల్ ఇన్ హిస్టరీ అండ్ ఆల్సో ఇన్ స్క్రిప్చర్, ఏ ఉజ్జీవమైన ఇట్ నెవర్ బిగాన్ విత్ అన్ ఈవెంట్.
ఓకే. ఒక ఈవెంట్ పెట్టడం బట్టి ఉద్యోగం రాలేదు. బట్ ఇట్ బిగాన్ వెన్ పీపుల్ టర్న్ టు స్క్రిప్చర్. వాక్యం దగ్గరికి ప్రజలు ఎప్పుడైతే వచ్చినారో అప్పుడు ప్రజలు ఉద్యోగం అనేది పొందుకున్నారు. ఓకే. సో నువ్వు అనేది ఏంటంటే ఇప్పుడు అందరం కలిసి వచ్చి వాజ్ లైక్ ఫైర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో మనం అందరం మొత్తం మళ్ళీ నీళ్లు పోసేసి అంత చల్లారిపోయినట్టు వెళ్ళిపోకుండా Exactly. we should always be burning with the same zeal. We should come back to the Bible. ఎగ్జాక్ట్లీ. Okay. అంటే ఈవెంట్స్ ఆర్ గుడ్ బట్ దే షుడ్ డైరెక్ట్ యూ టువర్డ్స్ ద స్క్రిప్చర్. Okay. సో స్క్రిప్చర్ కి మనల్ని మనం డైరెక్ట్ చేసుకొని స్క్రిప్చర్ మీద మన ఫౌండేషన్ వేసుకోవాలి. అప్పుడు ఈవెంట్ బేస్డ్ గా మన క్రిస్టియానిటీ ఉండదు. బైబిల్లోనే సామ్ 1 లో మనం చూస్తే ఎప్పుడెప్పుడు వారు వాక్యాన్ని ధ్యానించినారు? దివారాత్రులు. అప్పుడప్పుడు కాదు కదా. అండ్ మాథ్యూ 4:4 లో జీసస్ చెప్పిన మాట, మనిషి ఎట్లా జీవిస్తాడు అని చెప్పాడు. రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట. ఎగ్జాక్ట్లీ. రొట్టె ఎప్పుడు అవసరం మనకి? రోజు ఎవ్రీడే అవసరం. ఈ రోజు మనం ఇక్కడ ఇండియాలో రైస్ తింటాం, బట్ నార్మల్ ఫుడ్ వచ్చేసి దే యూస్ టు ఈట్ బ్రెడ్. అందుకని దట్స్ వై మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్ లైక్ దిస్, ద బైబిల్ ఈజ్ నాట్ కేక్ ఫర్ అకేషనల్ యూస్, ఇట్స్ బ్రెడ్ ఫర్ డైలీ యూజ్ అన్నాడు. ఇది అకేషన్స్ వచ్చినప్పుడు నేను ఏదో కేక్ కట్ చేసినట్టు కాదు. వర్డ్ సెంటర్డ్ ఉండడం అనేది మన జీల్ ఏదైతే ఆసక్తి ఉండేనో, ఐ వాంట్ టు నో గాడ్ మోర్, దేవుని నిజంగా నేను తెలుసుకోవాలనే సైడ్ నన్ను డైరెక్ట్ చేయాలి. దేవుని వాక్యాన్ని నేను ఇంకా ప్రేమించి నేను దేవుని గురించి తెలుసుకోవాలనే వైపు మనం డైరెక్ట్ చేయబడాలి. సో అట్లా మనము ఇట్స్ నాట్ ఫర్ అకేషనల్ యూస్, కానీ డైలీ ఐ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ అని, as he meditates day and night, as the word of God is bread for the soul. So we need to meditate upon God's word each and every single day. So మన జీల్ ని ఆ విధంగా డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా కష్టమైనది కదా సార్. యా, చాలా కష్టం. బట్ ఇప్పుడు దావత్ ఉంది, మంచిగా బిర్యానీ తినడం ఈజీ కదా అండ్ ఎంజాయ్ చేస్తాం. అట్లా అని చెప్పి ఇంట్లో నేను ఫుడ్ తినడం చాలా కష్టం, నాకు డైలీ పప్పు అన్నము, డైలీ కూరగాయలు పెడతారు, నేను తినను అంటే కుదరదు కదా. సో ఉట్టి నేను ఈవెంట్స్ లో తింటే ఏమవుతా? మాల్న్యూట్రిషన్ అయితే అన్ని అనవసరమైన రోగాలు వస్తాయి. అండ్ అది కూడా నేను వీక్ అయిపోతాను, ఎందుకంటే ఐ నీడ్ ఫుడ్ ఎవ్రీ డే. ఎగ్జాక్ట్లీ. సో అట్లా నేను ఉట్టి ఈవెంట్స్ లోనే దేవుని కొరకు జీవిస్తా, వాక్యాన్ని అయితే నేను అట్లానే బందీ చేసి షెల్ఫ్ లో పెడతా అంటే కుదరదు. యూ నీడ్ టు కమ్ బ్యాక్. ఎస్, ఈవెంట్స్ ఆర్ గుడ్, బట్ అదే టైంలో దేవుని వాక్యాన్ని కూడా చదవడానికి చూడు. అందుకే ఊడి బాకు మన భక్తుడు ఏమన్నాడంటే, దిస్ జనరేషన్ ఇస్ ప్రొడ్యూసింగ్ ప్యాషనేట్ పీపుల్ హూ లవ్ ద జీసస్ whom they do not know very well అన్నాడు. దేవుణ్ణి నిజంగా, యేసయ్యని నిజంగా ప్రేమ నాకు పిచ్చి అని అనుకునే తరం ఇది. ఎస్, అది చాలా మంచిది. కానీ ఏ యేసయ్యనైతే ప్రేమిస్తున్నామో ఆయనని తెలుసుకోవడానికి ఇష్టపడకపోతే మరి అది ఏం ప్రయోజనమో, అది ఎటువంటి ఆసక్తి? ఆ ఆసక్తి ఒక డైరెక్షన్ లెస్ గానే మారుతుంది. సో మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి అని అంటే ఇట్స్ నాట్ once in a while, it's like every day. Exactly. Yeah, so we need to return to God's word. దేవుని వాక్యంకి మనం ప్రతిరోజు రావాలి అని అర్థమవుతుంది శామ్. ఓకే శామ్, కానీ సరే నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ బట్ యూ సీ శామ్, కంపేర్ చేయు నువ్వు ఎవ్రీడే దేవుడితో గడిపే దానికన్నా ఇట్లాంటి టైమ్స్ లో ద హై దట్ వీ హ్యావ్, అంటే ఆ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్, అరే ఏం ముండే బ్రో, అసలు అందరం కలిసి వచ్చినప్పుడు అసలు అది జోషే వేరు అన్నట్టు ఉంటుంది. అంటే అది దేవుళ్ళు ఆనందించడం కదా. మరి సో వాట్ యు సే అబౌట్ దట్? కరెక్టే, అది కూడా దట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ. నిజంగా ఆసక్తి, అదే రీతిగా ఎమోషన్స్ అనేవి డెఫినెట్లీ వీ హావ్ టు డిస్ప్లే. రూత్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూస్తున్నప్పుడు ఏదో ఒక వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ వస్తాయి. 20 days ఈ వర్కౌట్ చేస్తే స్క్రీన్ షాట్ సేవ్ చేసుకుంటాం, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీరు చాలా మంచిగా వెయిట్ లాస్ అయిపోతారని చూస్తాం. సరే, అవన్నీ ఎక్సర్సైజ్ తీసుకుంటాం, చూస్తే ఈజీ ఉంటది, వాడు ఒక 5 ఎక్సర్సైజ్ చెప్తారు, చాలా ఈజీగా ఉంటది. నెక్స్ట్ డే ఆ వీడియో పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే మన డెసిషన్స్ ఇమోషనల్ గా తీసేసుకున్నాం, కానీ బట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, యు నో ద పెయిన్. yes, and sometimes we even give it up. యా, సో మరి అట్లనే నేను ఇమోషనల్ గా డెసిషన్ తీసుకొని నేను ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే నేను వెయిట్ లాస్ అవుతానా? లేదు సార్. What do I need? I need discipline to do it. Exactly. You and I need discipline. సో ఇమోషనల్ ఒక రోజు వీడియో చూసి కాదు, కన్సిస్టెంట్ గా చేసిన ఎక్సర్సైజే త్రూ ద టైం, ఆ టైం ప్రకారం మనం చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ వి విల్ లూజ్ వెయిట్. ప్రైమరీలీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లూజింగ్ వెయిట్ ఇక్కడ, కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇమోషనల్ గా చూడగానే ఎస్ లార్డ్, నీకోసం పాడాలి, ఏస్తున్నామము జయం జయం అని అరిసి పాడి మన బైక్స్ ని చాలా స్పీడ్ గా నడిపి ఏదన్నా చేయొచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత
if you don't have a spiritual discipline, then forget about living a Christian life. క్రైస్తవ జీవితం జీవించడం అసాధ్యం. మనం చాలా మంచిగా ఈజీగా మాట్లాడుతున్నాం సామ్, కానీ Yeah. I know as youngsters it's so difficult for Yes. us to follow something as a discipline. Correct. Yeah, అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన కాలేజ్ లైఫ్ లో కానీ వేరే వాటిలో వీ హ్యావ్ డిసిప్లిన్, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి స్పిరిచువల్ డిసిప్లిన్ ల్యాక్ అవుతా ఉంటాం. సో పాల్ కూడా ఏమన్నాడంటే, ఐ డిసిప్లిన్ మై బాడీ టు బ్రింగ్ ఇట్ అండర్ సబ్జెక్షన్ అంటాడు. నేను కంట్రోల్లో పెట్టుకోవడానికి, నేను ఒక డిసిప్లిన్ ఉండడానికి నా శరీరాన్ని నేను ట్రబుల్ చేసుకుంటా అంటాడు. జీసస్ లైఫ్ లో కూడా గమనిస్తే ఆల్వేస్ హీ హ్యాడ్ అ పర్టికులర్ ప్యాటర్న్. పొద్దున్న ప్రేయర్ చేస్తున్నాడు, ఆల్వేస్ హీ సెట్స్ అపార్ట్ సర్టన్ టైమ్ టు ప్రే. మన జీవితంలో కూడా యాజ్ యంగ్స్టర్స్ వీ నీడ్ డిసిప్లిన్ మోర్ దాన్ ఇమోషన్స్. ఎస్, ఇమోషన్స్ ఆర్ గుడ్, నిజంగా భావాలతో దేవుణ్ణి ఆరాధించాలి, కానీ ఈవెన్ వెన్ మై ఇమోషన్స్ ఫేడ్, ఈవెన్ వెన్ ఐ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్, నాకు ప్రార్థన చేయాలనిపించకపోయినా నేను వచ్చి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నాలో మార్పు కలుగజేస్తాడు. నాకు ఎవ్రీడే లేకగానే అబ్బా ఈరోజు బైబిల్ చదవాలి, ఆ రోజు ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నాకు ఏ ఎనర్జీ ఉండేనో నా బైబిల్ ఓపెన్ చేసేటప్పుడు ఉండకపోవచ్చు, బట్ స్టిల్ వెన్ ఐ కంటిన్యూ దట్ డిసిప్లిన్, గాడ్ విల్ చేంజ్ మీ. టేక్ ఎనీ యంగ్ పర్సన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ చరిత్రలో ఏ యవనస్తుడైనా తీసుకుందాం, లోకాన్ని ప్రభావితం చేసిన యవనస్తుడు జాన్ వెస్లీ ఫర్ ఎగ్జాంపుల్. హీ హ్యాడ్ ఫిక్స్డ్ అవర్స్ ఆఫ్ ప్రేయర్. కొన్ని ఫిక్స్డ్ అవర్స్ ఖచ్చితంగా నేను ప్రేయర్ చేస్తా. హీ హ్యాడ్ ఫిక్స్డ్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్. మనకి ఫాస్టింగ్ ఇది దూరికి బాధ అయిపోయింది, మనకు అన్ని చీట్ డేస్ రివార్డ్ డేస్ మీద నడుస్తాయి. సో వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ యూస్ టు ఫాస్ట్. హీ హ్యాడ్ డైలీ స్ట్రక్చర్డ్ స్క్రిప్చర్ రీడింగ్, అంటే ఒక స్ట్రక్చర్, ఒక ప్యాటర్న్ ఉంది. ఎప్పుడు పడితే నాకు ఈ వర్స్ నచ్చింది, ఈ వర్స్ నచ్చింది, అదొక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్, లాటరీ సిస్టమ్, ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఉండే. ఈ హ్యాడ్ అకౌంటబిలిటీ అండ్ ఒక డైలీ డిసిప్లిన్ అనేది స్పిరిచువల్ లైఫ్ లో పెట్టుకున్నాడు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జానథన్ ఎడ్వర్డ్స్, రెజల్యూషన్స్ పాటించేటాడు. మనం ఒక ఎపిసోడ్ కూడా చేసినాం జానథన్ ఎడ్వర్డ్స్ ఇన్ దిస్ న్యూ ఇయర్. సో అకౌంటబిలిటీ, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కానీ, రిపెంటెన్స్ కానీ, రోజంతా ఎట్లా గడిపినాను అనే ఒక డిసిప్లిన్ చాలా పక్కాగా ఉంటుంది జానథన్ ఎడ్వర్డ్స్ డిసిప్లిన్. దెన్ యూ టేక్ జార్జ్ మ్యూలర్, హీ రెడ్ ద బైబిల్ ఫర్ ఆల్మోస్ట్ 150 times. ఎందుకు? హీ వాజ్ ఆల్సో జస్ట్ లైక్ అస్, కానీ వాట్ హీ హ్యాస్ అండ్ వాట్ వీ డు నాట్ హ్యావ్ అంటే హీ హ్యాడ్ డిసిప్లిన్. ఆయనకి క్రమశిక్షణ అనేది ఉంది. హీ ప్రేడ్ బిఫోర్ ఆల్ యాక్టివిటీ and he began his day with scripture meditation and he took scripture led decisions. వాక్య కేంద్రీకరమైన నిర్ణయాలు చేసినాడు. టేక్ డేవిడ్ బ్రైనార్డ్, ఎక్స్టెండెడ్ ప్రైవేట్ ప్రేయర్ చేసినాడు, స్పిరిచువల్ జర్నలింగ్ చేసేవాడు, ఫాస్టింగ్, సెల్ఫ్ డినయల్ ప్రాక్టీస్ చేసేవాడు, పర్సివరెన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. సో ఇవన్నీ ఒక స్పిరిచువల్ డిసిప్లిన్స్ గా, ఇమోషనల్ గా కాదు, క్రమశిక్షణతో వీరు చేసినారు. అండ్ ఆల్సో టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హడ్సన్ టైలర్. నిజంగా ఇట్ షేక్స్ మీ. ఈ మాట వింటున్నప్పుడు నా హృదయం కదిలింపబడ్డది. సన్నిచ్చిన సాక్ష్యం ఏంటంటే, there was never a day in China when God did not find Hudson Taylor on his knees before the sun rose up. సూర్యుడు ఉదయించక మునుపు మోకాళ్ళ మీద హడ్సన్ టైలర్ ని దేవుడు కనుగొనని రోజు నాకు తెలిసినంత మటుకు లేదు అని వాళ్ళ సన్ సాక్ష్యం ఇచ్చినాడు. ఎంత గ్రేట్ సామ్. ఆయన కూడా యంగ్ లైఫ్ నుంచి అది కంటిన్యూ చేసినాడు. డానియలే తీసుకుందాం, యథా ప్రకారము తను చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రకారమే ఆయన వెళ్ళి యెరూషలేం వైపు కిటికీలు తెరిచి ప్రేయర్ చేసినాడు. సో మన లైఫ్స్ లో ఉట్టి మనం ఇమోషనల్ గా నేను వచ్చి ఏదైనా చేసేసి ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ నేను మెయింటైన్ చేసుకోకపోతే మరి అది ఏం ప్రయోజనం? లేదు సార్, ఏం ప్రయోజనం. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దట్. అది కూడా మనం ఆలోచన చేయాలి. దట్స్ ట్రూ. నిజమే కదా ఫ్రెండ్స్, యాజ్ వీ కంటిన్యూ టు టాక్ అబౌట్ దిస్ in all of our lives, spiritual discipline is such an important thing. నిజంగా ప్రతిరోజు మనం ఇంత సమయం ప్రార్థనకి కేటాయించుకోవాలి, వాక్య ధ్యానానికి, స్క్రిప్చర్ మెమరైజేషన్. అటు చిన్నపిల్లలకే కాదు, మనం వాక్యం నేర్చుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. ఇలాంటివి ఎన్నో విషయాలు ఇట్లాంటి గొప్ప గొప్ప దైవజనులు పాటించినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ఆల్సో టేక్ సమ్ టైమ్ టు మేక్ ఇట్ యాజ్ అ డిసిప్లిన్ విచ్ ఇస్ సో డిఫికల్ట్. బట్ ఎగ్జాక్ట్లీ, అంటే యూఆర్ నాట్ సూపర్ హ్యూమన్స్. మనం ఏదో ఇక్కడ కూర్చొని మనం ఎప్పుడు చెప్తాం కదా, ఏదో బాబా లాగా చెప్పట్లేదు, కానీ యాజ్ అ యంగ్స్టర్, యాజ్ అ బ్రదర్, యాజ్ అ సిస్టర్ మేము కూడా కలిసి మనందరం చేయాలి. ఇది ఒకళ్ళిద్దరు మేము చేస్తున్నాము మీరందరూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నట్టు కాదు, కానీ మనందరం కలిసి అడుగులు వేయాలి. యా, దట్ ఈస్ సో ట్రూ సామ్. సో ఈరోజు డిసిప్లిన్ ఉండాలని, డిసిప్లిన్ కొరకు ఆసక్తి కలిగి ఉండాలని ఈరోజు ఒక మంచి విషయాన్ని మైండ్ లో పెట్టుకోవడానికి నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. కానీ సామ్,
నిజంగా ఇట్లాంటి మీటింగ్స్ అయినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రివైవల్ మీటింగ్స్ చర్చ్లో ఇట్లాంటివి జరిగినప్పుడు, లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు అసలు ఎంతమంది మనుషులు అంటే అందరు ఇట్లా కలిసి వస్తే ఆ మనుషుల గుంపుకి ఒకలాంటి ఒక రివైవల్ వచ్చేసింది అనిపిస్తుంది నాకైతే. నిజంగా సామ్, ఎందుకంటే ఇట్స్ నాట్ అ మామూలు థింగ్. ఒకవేళ ఇద్దరమే కూర్చొని పాడుకున్నాం అనుకో, అది వేరేలాగా అనిపిస్తుంది. అదే అందరు గుంపంతా వచ్చినారంటే అస్సలు దాని లెవెలే వేరే ఉంటది. సో నిజంగా కార్పొరేట్ ఫెయిత్ అంటే అందరం బిలీవర్స్ ఇట్లా కలిసి వచ్చినప్పుడు ఇట్ ఇస్ సో ఎంకరేజింగ్. లైక్ వి గెట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ వన్ అనదర్, రైట్? ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటివి ఉన్నప్పుడు ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ థింగ్ కదా సామ్. ట్రూ, వెరీ ట్రూ. నిజంగా అంటే కార్పొరేట్ ఫెయిత్ అంటేనే ఇట్స్ దేర్ ఫర్ ఎంకరేజ్మెంట్. మనల్ని ప్రోత్సహించడానికే నిజంగా అందరం కలిసినప్పుడు అట్లాంటి ఆసక్తి కనపరచబడతా ఉన్నది, దానిలో అనుమానమే లేదు. కానీ దీనికి కూడా కండిషన్ ఉంది. ఇప్పుడు అందరం గుంపు కలిసినాం అని చెప్పేసి will you breathe from another person's lungs? లేదు కదా, obviously no Sam. నీ లంగ్స్ నీకే ఉన్నాయి, absolutely ఎవరి లంగ్స్ వాళ్ళకే ఉన్నాయి. కరెక్ట్. అట్లనే క్రౌడ్ ఉన్నా గానీ నీ విశ్వాసం నీదే. మాథ్యూ చాప్టర్ 5 లో మీరు మనుషుల ముందు కనపడడానికి మీరేం చేస్తున్నారు? ఇది స్ట్రీట్ కార్నర్స్ లో వెళ్ళి ఓ ప్రవ్వా ఎస్ లార్డ్ అంటారు వీళ్ళు. తిరిగి వారి వ్యక్తిగత జీవితంలో దేవునితో సహవాసం ఉన్నది. వాళ్ళకి ఒక పేరు పెట్టినాడు, సున్నం కొట్టిన సమాధులు. చూడ్డానికి సూపర్ ఉన్నారు కానీ లోపల ఇట్స్ థింగ్స్. సో క్రౌడ్ అనేది ఇట్స్ వెరీ గుడ్. నిజంగా గుంపుగా కలవడం చాలా మంచిది, కానీ మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎస్, కార్పొరేట్ గా కలవాలి, కానీ ప్రైవేట్ గా కూడా మన హోలీ లైఫ్ వెన్ వీ స్టాండ్ బిఫోర్ ద హోలీ గాడ్, దేవునితో వ్యక్తిగతంగా మనం నిల్చున్నప్పుడు యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. అండ్ అందుకే జీసస్ కూడా హీ ఆల్వేస్ స్పెండ్ సాలిటరీ టైం. ఈ గుంపుల మధ్య మినిస్ట్రీ చేస్తున్నా ఆయన ఎప్పుడు కూడా వెళ్ళి ఒంటరితనంలో ఆయన ప్రార్థన సహవాసం చేయడానికి చూస్తున్నాడు. నాకు జేబీసీ బ్రదర్స్ ది ఈ పాట చాలా ఇష్టం. అన్ని పాటలు బిబ్లికల్ అని చెప్పలేను, కానీ మాఫ్ కర్దే అప్నే బేటేకు అని ఉంటది. ఆ పాటలో ఏముంటది అంటే హర్ పల్ తెరే సాత్ పర్ ఏక్ పల్ నహీ హై దేనే కో. క్రౌడ్ మెంటాలిటీ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు దేవునితో ఉన్నాం అనుకుంటాం, కానీ దేవునికి ఒక క్షణం కూడా ఇవ్వకుండా అయిపోతాం. ఆ పాటలో ఇంకేమంటది అంటే, నేను నీ గురించేమో ఎక్కువ మాట్లాడుతుంటా ప్రవ్వా, కానీ నేను నీతో మాట్లాడడానికే నాకు టైం లేదు. సో ఈ రోజు కొన్నిసార్లు క్రౌడ్స్ మధ్యలో అట్లా కన్ఫ్యూజన్ లో ఏర్పడడానికి అవకాశం ఉంది. మనకి వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపాల్సిన అవసరం ఉంది రూత్. ఎందుకంటే నిజంగా గాడ్ డిజైర్స్ ఫర్ సచ్ కమ్యూనియన్ విత్ అస్ ఇండివిజువల్లీ, వ్యక్తిగతంగా. సో ఈ వ్యక్తిగత కమ్యూనియన్ లేకుండా గుంపులుగా వెళ్ళి నిజంగా ఏదో బయటకి కనిపిస్తే మాత్రం అది కొన్నిసార్లు ఎంతైనా నిరుత్సాహపరచడం. ఎందుకంటే కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది ఆ మూమెంట్ ఆఫ్ టైంలో, అరే ఎన్ని పాటలు పాడినాం, ఎంత మాట్లాడినాం దేవుడి గురించి అని అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవునితోటి ఆ పర్సనల్ వాక్ లేకపోతే ఒకలాంటి ఎంప్టీనెస్ అండ్ షాలోనెస్, ఇట్ విల్ జస్ట్ ఫిల్ అవర్ హార్ట్స్ అండ్ మనం దేవుడికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సామ్. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ అవర్ పర్సనల్ వాక్, దేవునితో ఒంటరిగా మనం నడవడం అనేది దట్ ఈస్ సో ఇంపార్టెంట్ సామ్. సో ఇట్లాంటి క్రౌడ్స్ లో గానీ మీటింగ్స్ లో గానీ కూడుకున్నప్పుడు మనం హైదరాబాద్ లో గానీ కొన్ని దగ్గర ఎక్కువ ఈ స్టేట్మెంట్ అరుస్తా ఉంటాం. ఏ స్టేట్మెంట్ అని తెలుసా? తెలుసు సార్. ఏంటిది? బోలో ఖుదావని మసీకి జై అంటాం. ఎస్, కరెక్ట్. అట్లాంటి స్టేట్మెంట్స్ చాలా మనం కన్ఫెస్, వి డిక్లేర్. ఎంతమంది దేవుని పిల్లలు ఉండాలనుకుంటున్నారంటే అందరం చేతుతాం. నీ నామంలో కన్నా పైన అంటే ఏసు నామము అని అంటాం. అట్లా చాలా డిక్లరేషన్ చేస్తాం. దట్స్ రియలీ గుడ్. అది నిజంగా పబ్లిక్ గా రూఫ్ టాప్ మీద అరవడము, తప్పకుండా ఆయన ప్రభు అని మనం ఖచ్చితంగా చెప్పడం, మనం నోటితో అట్లా ఒప్పుకుంటున్నప్పుడు సో మచ్ ఎగ్జాక్ట్లీ కదా సామ్. దట్స్ వెరీ గుడ్, దట్స్ గ్రేట్. కానీ వన్స్ యూ కమ్ బ్యాక్ హోమ్, బోలో ఖుదావని యేసు మసీకి జై అన్నట్టు జీవించాలి. ద గోల్ ఇస్ నాట్ కన్ఫెషన్, ద గోల్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. ఒప్పుకొనుట మంచిది, ఒప్పుకున్న దాన్ని వ్యక్తిగతంగా మన జీవితంలో చూపించడం అనేది గోల్. రోమన్స్ 12:2 అదే కదా, మీరు సాక్రిఫైస్ ఇవ్వండి, కానీ దొరికింది కదా గొర్రెపిల్ల అని చెప్పేసి వచ్చేసి దాన్ని వధించకండి. మీ శరీరములను సజీవ యాగముగా మీరు దేవునికి అర్పించుకోండి. అరిసేయమంటే అరిసేయవచ్చు, కరెక్ట్. కానీ మన శరీరం అర్పించమంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసే కంటెంట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే గ్లోరీ టు జీసస్, యేసు మసీకి జై అని చెప్పకపోతే నా డిక్లరేషన్ ఏమాత్రం ప్రయోజనమైనది కాదు. అదే యాకోబు అంటాడు కదా, జేమ్స్, బి డూవర్స్ ఆఫ్ ద వర్డ్ నాట్ ఓన్లీ హియరర్స్. ఓన్లీ వినువారు కాదు, చేయువారు ఉండాలి. మనం అందరం అలాగా డెవలప్ చేసుకోవాలి. సో గోల్ ఏంటంటే నా క్యారెక్టర్ హోలీనెస్ లో నేను గ్రో అవ్వాలి.
ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, ఇట్ ఈస్ నాట్ హౌ హై యూ జంప్ ఇన్ వర్షిప్, ఇట్స్ హౌ స్ట్రైట్ యూ వాక్ ఇన్ ఒబీడియన్స్. ఎంత ఆసక్తితో దుంకి ఎస్ లార్డ్ అనడం కాదు, అంటే అది మంచిది, దట్స్ ఇంపార్టెంట్, కానీ ఆఫ్టర్ యూ సే ఎస్ లార్డ్, ఇట్స్ హౌ స్ట్రైట్ యూ వాక్ ఇన్ ఒబీడియన్స్. ఎంత విధేయతతో నడుస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మన లైఫ్స్లో అది కూడా డిసిషన్ తీసుకొని, లార్డ్ అవును నేను కన్ఫెస్ చేస్తున్నాం కదా, ఇంతమంది యంగ్స్టర్స్, కొన్ని వేల మంది యంగ్స్టర్స్ తెలుగు స్టేట్స్లో, నిజంగా ప్రైజ్ గాడ్, ఇంత మంది యవనస్తులు ఉన్నందుకు దేవునికి స్తోత్రం. కానీ ఉట్టి ప్రభు అని చెప్పేసి వెళ్ళి మన ఇష్టానుసారంగా ఉంటే మాత్రము దట్స్ నాట్ వాట్ జీసస్ డిజైర్స్. మాథ్యూ 7:21 అదే అన్నాడు కదా యేసు ప్రభువారు, ప్రభా ప్రభా అని పిలుచు ప్రతివాడు నా రాజ్యంలో ప్రవేశించు, నీ నామంన తండ్రి చిత్త ప్రకారం మేము నీ నామంలో రన్ ఫర్ జీసస్ వెళ్ళినాం కదా ప్రభా అనొచ్చు. ప్రభా నీ నామంలో పామ్ సండే రోజు ప్రొసెషన్ వెళ్ళినాం ప్రభు, నీ నామంలో ఏమీ చేయలేదు ప్రభా, అన్ని చేసినాం కదా ప్రభా, అక్రమము చేయవాలరా నా యుద్ధ నుంచి పొండి అని అనకూడదు, నన్న అన్న మన అన్న. సో అట్లాంటి నిరీక్షణ మనకున్నది, అండ్ అది మనల్ని ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. లార్డ్ యు డిజైర్ హోలీనెస్, యు డిజైర్ ట్రూత్ ఇన్ మై ఇన్వర్డ్ పార్ట్స్, అంతరంగంలో సత్యము కోరుచున్నాను. అండ్ వెన్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ మై హార్ట్ ఇన్ యువర్ హార్ట్, ఒకవేళ అది లేకపోతే బయట ఎన్ని యేసు ప్రభు గురించి అరిచినా ఏం చేసినా ఇట్స్ ఆఫ్ నో యూస్. కానీ మనం ఏం చేయాలంటే రీడైరెక్ట్ చేయాలి. అవును కన్ఫెస్ చేసినాం, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, లార్డ్ హెల్ప్ మీ టు వాక్ విత్ యు, వాక్ విత్ యు, అండ్ నీ నామాన్ని మహిమపరుస్తాను నేను నా జీవితం ద్వారా అని మన కాండక్ట్ లో, మన క్యారెక్టర్ లో, మన లైఫ్ స్టైల్లో, మన జీవిత విధానంలో నిజంగా ఆయన మహిమపరచగలిగితే ఎంతైనా అది దేవునికి మహిమ. ఇట్స్ సో ట్రూ సామ్. డోంట్ యూ థింక్ ఫ్రెండ్స్, ఇట్స్ సో ఈజీ ఫర్ అస్ టు సే ఐ విల్ ఒబే మై లార్డ్. మనం ప్రతి మీటింగ్లో దేవా నేను విధేయత కలిగి ఉంటాను అని తీర్మానం చేసుకొని వెళ్ళడం ఒక ఎత్తు అయితే, నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాటకు విధేయత చూపించడం అది చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ యుర్ సేయింగ్ రైట్. సో అంటే నాట్ జస్ట్ సేయింగ్ ఇట్, అది మన లైఫ్లో ఉండడం అనేది దట్స్ ద హై ప్రయారిటీ. యా శామ్. అయితే శామ్ ఏమన్నా కానీ మొత్తం మీద అయితే ఇదంతట్లో కూడా వి సీ దాట్ దేవుడు నిజంగా మనతో ఉన్నాడు. ఎందుకంటే ఈవెంట్ మొత్తం కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఈ యాక్టివిటీ అంతా కూడా ఇది అంత మంచిగా అయింది అంటే దేవుడు సహాయం చేస్తేనే కదా శామ్. కరెక్ట్, నిజంగానే అంతా సక్సెస్ఫుల్ గా జరిగింది. కానీ ట్రూ సక్సెస్, క్రైస్తవులుగా మనకి నిజమైన సక్సెస్ ఏంటి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ హౌ గ్రాండ్ ద ఈవెంట్ హ్యాపెన్స్, ఓకే, ఇట్స్ హౌ గ్రాండ్ ద గాస్పెల్ ఇస్ ప్రొక్లెయిమ్డ్. దేవుని సువార్త ఎంత గ్రాండ్ గా ప్రొక్లెయిమ్ చేయబడ్డది అనేది మెజర్, కానీ ఓకే ఎన్ని లైట్స్ ఉన్నాయి, ఎంత హడావిడి అయింది అనేది కాదు. ఇది కొంచెం అంటే హార్డ్గా ఉండొచ్చు తీసుకోవడానికి, కానీ దట్స్ ద ట్రూత్. దట్స్ అ డీప్ థాట్. సో యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. ఆ సువార్త చాలా కేంద్రమైనది. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, 600 వెళ్ళక ముందు, మీరు బూదిగంతంలో మటుకు నాకు సాక్షులై ఉండి అన్నాడు. సో ఇది మన ప్రయారిటీ కాకుండా, యాక్టివిటీకి గోల్ ఇది కాకుండా ఉంటే, మనకంటే తాతల్లాగా చేసే యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఒక 2000 మంది, లక్షల మంది కూడుకుంటారు. కరెక్ట్. మనం ఒక బ్యానర్ పట్టుకుంటాం, వాళ్ళు 1000 బ్యానర్లు పట్టుకుంటారు. యాక్టివిటీ అనేది ఫోకస్ కాదు. ఓకే, యాక్టివిటీ గోల్ ఏంటి? మనం గ్రాండ్ గా సక్సెస్ చేసుకోవాలంటే క్రైస్తవ్యంలో ఏమాత్రం అటువంటి దానికి చోట్లేదు. మనం చేసే యాక్టివిటీ గోల్ గాస్పుల్. సో ఇంత బోల్డ్గా వచ్చి ఎస్ ఐఎమ్ క్రిస్టియన్ అని యూనిటీ కోసం కన్ఫెస్ చేస్తున్నాం కదా, అదే బోల్డ్నెస్తో సువార్త కోసం ఎందుకు నిల్చోద్దు? కాలేజెస్లో ఎస్ ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని అని చెప్పడం మాత్రమే కాదు, ఎందుకు నమ్ముతున్నావు యేసు ప్రభుని, ఎందుకు ఆయన రక్షకుడు, ఎందుకు నా పాపాలు క్షమించగలుగుతాడు, ఇంతమంది మత నాయకులు, మత గురువుల మధ్యలో ఎందుకు క్రీస్తు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, ఆయన నా గురించి ప్రేమించి ఎందుకు మరణించాడు, ఆయన వార్తను ఎందుకు చాటొద్దు? సో ఈ యంగ్ ఎనర్జీనే అటువంటి రీతిలో, ఏ రీతిగా అయితే బైబిల్లో చెప్పబడిన యవనస్తులు బయటికి వచ్చి, మేము క్రీస్తును మాటికే నమ్ముతాం, క్రీస్తు మాత్రమే సజీవమైన దేవుడు, క్రీస్తు మాత్రమే రక్షించగలిగిన వాడు, యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని వ్యక్తిగతంగా మనం ఉన్న చోటున గాస్పుల్ ని ప్రీచ్ చేయగలిగితే, దేవుడు ఎంత ఉన్నతంగా మనందరినీ వాడుకుంటాడంటే ఇంకా దానిలో తిరుగులేదు. సో గ్రాండ్ యాక్టివిటీ కంటే నేను సువార్తను ఖచ్చితంగా ప్రకటించాలి. సువార్తకు వ్యతిరేకత వచ్చినా, సువార్త ప్రజలు ఒప్పుకోకపోయినా, సువార్తకి 100 పేర్లు పెట్టినా, మనల్ని దూషించినా, అపహసించినా, ఈ ధైర్యము తగ్గకుండా అందరి ముందు వచ్చి యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రచురం చేసేటట్టు మనం లేకపోతే, అట్లాంటి యూనిటీ వ్యర్థమే, అట్లాంటి యాక్టివిటీ వ్యర్థమే,
దానివల్ల సువార్త ప్రాపగేట్ కాకపోతే మాత్రము దాన్ని నిజంగా మనం క్వశ్చనబుల్ గానే ఆలోచన చేయాలి. రూత్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. విలియం కేరీని మనం ఆలోచన చేస్తున్నప్పుడు విలియం కేరీ ఎన్ని కాంట్రిబ్యూషన్ చేసినాడో నీకు తెలుసు. ఏమేమి కాంట్రిబ్యూట్ చేసినాడు రూత్? హీ వాజ్ బాటనిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆయన మనకి రైల్వేస్ లో హెల్ప్ చేసినాడు, బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో హెల్ప్ చేసినాడు, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేసినాడు, అబాలిషింగ్ ద సోషల్ ఈవిల్స్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. సో చాలా చేసినాడు. బట్ విలియం కేరీ చనిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ట్రూలీ రిమార్కబుల్. డు నాట్ టాక్ అబౌట్ విలియం కేరీ, టాక్ అబౌట్ విలియం కేరీ సేవియర్. విలియం కేరీ గురించి మాట్లాడొద్దు, విలియం కేరీ రక్షకుడి గురించి మాట్లాడు. ఆయన ఎపిటాఫ్ మీద కూడా ఈ మాటలు రాయమని చెప్తాడు. A wretched poor worm, into thy arms I fall. నీ చేతిలోకి ప్రవ్వా నేను ఒక పురుగు వంటి వాడిని పడుతున్నాను. అండ్ ఆయన గోల్ ఏంటంటే విలియం కేరీ ఏమైపోయినా ఏం కాదు, క్రీస్తు ప్రకటింపబడాలి. సో అంటే అక్కడ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్ వాట్ ఆల్ ఇట్ ఇస్ గ్రేట్, కానీ అది కాదు గ్రాండ్ సక్సెస్. గ్రాండ్ సక్సెస్ ఏంటంటే హీ వాంటెడ్ టు ప్రీచ్ క్రైస్ట్, క్రీస్తుని ప్రకటించగలిగినాడు. ఆయన ప్యాషన్ ఏంటి అంటే క్రీస్తు ప్రకటించబడాలి నో మ్యాటర్ వాట్. అండ్ జార్జ్ విట్ఫీల్డ్ కూడా ఇలా అంటాడు, రూత్ లెట్ మై నేమ్ బి ఫర్గాటెన్, నా పేరు ఎవరైనా మర్చిపోయినా పర్లేదు, లెట్ ఇట్ బి ట్రాంపిల్డ్ బై ద ఫుట్ ఆఫ్ ఆల్ మెన్, అందరూ నన్ను తొక్కినా పర్లేదు, ఇఫ్ దే ఆర్ బై క్రైస్ట్ మే బి గ్లోరిఫైడ్, క్రీస్తు మహిమపరచబడితే చాలు. సో మన లైఫ్స్లో కూడా గ్రాండ్ సక్సెస్ గ్రాండ్గా జరిగింది అనే దానికంటే యేసుక్రీస్తు ప్రభు ప్రకటించబడాలి, యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు తెలియాలి, యేసుక్రీస్తు ప్రభు నిజ రక్షకుడు, వారు రక్షణ లేకుండా నశిస్తున్నారు, వారు క్రీస్తుని తెలుసుకోవాలి అనే ప్యాషన్ మన హృదయంలో లేకుండా ఎన్ని ఈవెంట్స్ చేసి ఎంత గ్రాండ్ గా ఏమి యాక్టివిటీస్ చేసినా దట్ ఇస్ నాట్ రైట్ జీల్. నాట్ రైట్ జీల్. అండ్ మనం మళ్ళీ తిరిగి ఎస్ ఆసక్తి మంచిదే, ఆ ఈవెంట్స్ మంచివే, యాక్టివిటీ మంచిదే, కానీ లెట్స్ డైరెక్ట్ ఇట్, లెట్స్ రీడైరెక్ట్ ఇట్, దాన్ని మళ్ళీ రీడైరెక్ట్ చేసి లెట్స్ మేక్ దెమ్ సంథింగ్ దట్ గ్లోరిఫైస్ ద లార్డ్, దేవుని మహిమపరిచే కార్యాల్లాగా వాటిని చేద్దాం. దట్స్ సో వండర్ఫుల్ సామ్. అవును ఫ్రెండ్స్, యేసయ్య కోసం మనం పరిగెట్టాం, కానీ ప్రతిరోజు ఆయనతో మనం నడుస్తున్నామా? యేసయ్య కొరకు బిగ్గర్ గా పాటలు పాడాం, కానీ మౌనంగా విధేయత చూపుతున్నామా? ఎంతో బహిరంగంగా మన సాక్ష్యాన్ని తెలిపి ఉన్నాం, కానీ మనం పరిశుద్ధతని మన ప్రైవేట్ స్పేస్ లో ఉన్నప్పుడు పరిశుద్ధతని మనం కాపాడుకుంటూ పరిశుద్ధతలో మనం జీవిస్తున్నామా? నిజంగా సువార్త కోసం భారం కలిగి ఉన్నామా అనేవి దీస్ ఆర్ సమ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ దట్ ఐ షుడ్ థింక్ అండ్ దట్ వీ షుడ్ ఆల్ థింక్ అబౌట్. సో ప్లీజ్ మనం అందరం కూడా ఈ విషయాల గురించి ఆలోచించి దేవునికి మహిమపరిచేలాగుంటే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద జీల్ దట్ గాడ్ టాక్స్ అబౌట్, రైట్? సో రన్ ఫర్ జీసస్ మాత్రమే కాదు, లెట్స్ లివ్ ఫర్ జీసస్. క్రీస్తు గురించి జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. లెట్స్ ప్రే. పరిశుద్ధ ప్రభువా, దయగల తండ్రి, అవును ప్రభువా, ఈ మాటల ప్రకారం జీవించడం ఎంతో కష్టం, కానీ మేమందరం నీ కొరకు జీవించి లోతైన విశ్వాసంలో నడిపించబడుటకు ఎంతమంది యవనస్తులు ప్రభువా ఉన్నాము. మేమందరం నిజంగా రక్షించబడి నిన్ను తెలుసుకొని నిజమైన వాక్యంలో నాటబడి స్థిరంగా ఎదుగుటకు నీవే కృప చూపించమని నేను బతిమాలుకొనుచు మా జీవితాలన్నీ చేతులకు సమర్పిస్తూ యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Bye everybody. Bye bye. See you.